హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శాలిని మహేష్. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను వంకాయ పొడి మసాలా చేశానండి. డిఫరెంట్ ఉంది కదా నేమ్. దీని ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోవాలి అన్నది నేను ముందు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే టేస్టింగ్ టైం అన్నమాట. ఎలా వచ్చాయి ఏంటి అన్నది చెప్తాను. ఇంకొకటి ఏంటంటే నేను కొత్తిమీర పచ్చడి కూడా చేశాను. ఈ పచ్చడిలో ఏంటంటే నేను కొత్తిమీర, కరివేపాకు అట్లాగే పుదీనా ఈ మూడింటిని యాడ్ చేసి చేశానండి. ఆహా ఎంత బాగా అయిందో అసలు, సూపర్ టేస్ట్ పచ్చడి అయితే. ఈ పచ్చడితోని టమాటా పప్పు తింటుంటే ఆహా. సో దీని ప్రాసెస్ అంతా ముందు మీకు చూపిస్తానండి, ఏ విధంగా చేశాను అన్నది. పప్పు అయితే కామన్ అందరికి వస్తుంది, టమాటా పప్పు ఎలా చేయాలో. బట్ వంకాయ మసాలా పొడి అట్లాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు పచ్చడి, ఇవి రెండు ఐటమ్స్ నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేసేయండి ఒకసారి. ఇప్పుడైతే నేను తినే విధానం చూడండి, నేను ఎలా ఆస్వాదిస్తున్నాను అనేది చూడండి. టేస్ట్ అయితే అదుర్స్ అన్నమాట. సో మీరు కూడా డెఫినెట్గా ఈ 3 ఐటమ్స్ చేసుకొని ఆ పూటని మీరు ఆస్వాదిస్తే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సో వీడియో మీకు నచ్చుతుంది డెఫినెట్గా. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనము. ఇక్కడ నేను వంకాయ పొడి మసాలా కోసం చిన్న సైజ్ వంకాయల్ని తీసుకున్నానండి. దీనికోసం నేను కడాయి పెట్టుకొని అందులో ఫస్ట్ ఎండు కొబ్బరిని ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇక్కడ మీరు ఎండు కొబ్బరికి బదులుగా కొబ్బరి పొడిని కూడా వాడుకోవచ్చండి. ఈ పొడి కోసం నేను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పల్లీలని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో శనగపప్పును వేసుకోండి. శనగపప్పు తర్వాత మినప్పప్పు, అట్లాగే 2 స్పూన్స్ జీలకర్ర, అదేవిధంగా కొన్ని ధనియాలు. వీటి తర్వాత కొంచెం షాజీరా, పట్ట, లవంగ, ఇలాచీని వేసుకోండి. కొన్ని మిరియాలను కూడా వేసుకోండి. ఇప్పుడు కొన్ని గసాలు అట్లాగే కొన్ని నువ్వులను కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కాసేపు వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. మీకు నేనైతే ఇక్కడ ఒక 3 వేసుకున్నాను. నేను కొంచెం కారం కూడా వేసుకుంటానని. మీకు కారం అక్కర్లేదు, ఎండుమిర్చితోనే చేసుకుంటాము అంటే మీరు ఒక 10 ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అట్లాగే కొంచెం కలేమాక్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. ఈ విధంగా కొంచెం బ్రౌనిష్ కలర్ అవ్వాలి అన్ని పప్పులు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లార్చనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలన్నమాట.
ఇందులో కొన్ని వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అట్లాగే కరివేపాకు దీనికోసం కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర అట్లాగే ధనియాలను వేసుకొని వేగించాలండి కొంచెం సేపు. ఇక్కడ చూసుకుంటే నేను కొత్తిమీర కాడల్ని తీసుకున్నానండి. అంటే మా హస్బెండ్ మార్కెట్ నుంచి కొత్తిమీర, పుదీనా ఎక్కువ తెస్తారనమాట. సో ఏంటంటే ఒక్క లీఫ్ కూడా ఖరాబ్ అయినా కూడా మొత్తం ఖరాబ్ అవుతుందని చెప్పి నేను కొంచెం ఖరాబ్ ఉన్నా కూడా తీసేస్తాను. ఖరాబ్ అంటే అలా కాదు, కొంచెం ఇట్లా బ్లాకిష్ ఉన్నా తీసేస్తాను అనమాట. సో మా మమ్మీ ఏమన్నారంటే ఎందుకో పడేస్తావు, ఇట్లా పచ్చడి చేసుకో బాగుంటుంది అని చెప్పింది. సో నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఆయిల్ వేసుకొని జీలకర్ర, ధనియాలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఈ కొత్తిమీర, పుదీనా కాడలు అట్లాగే కొంచెం కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం చింతపండు అట్లాగే మీ స్పైసీకి తగ్గ పచ్చిమిర్చిని వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 టమాటాలను యాడ్ చేసుకొని అవి మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. నెక్స్ట్ నేను పొడి కోసం చల్లార్చుకున్న పప్పులని మిక్సీ చేస్తున్నానండి. ఇందులో కొంచెం పసుపు, తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకొని మిక్సీ చేసుకున్నాను. అట్లాగే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా పొడి అయితే రెడీ అయిందండి. ఈ పొడి మిక్సీ చేయంగానే ఇల్లంతా మంచి అరోమా వచ్చిందనమాట. సో దక్షిత్ వెంటనే వచ్చి మమ్మీ ఏం చేస్తున్నావు, మంచి స్మెల్ వస్తుంది అని అన్నాడు. ఇది మసాలా బెట్టా అని అంటే తింటా అని అన్నాడు. నువ్వు తినలేవు బెట్టా, ఇది కారం ఉంటుంది అంటే ఏం కాదు అని కొంచెం టేస్ట్ చేసిండు వాడు. టేస్ట్ చేసి మమ్మీ బాగుంది అని అన్నాడు. బాగుందంటే మళ్ళీ వాడికి కొంచెం బౌల్లో వేసి ఇచ్చాను అనమాట. ఆల్రెడీ వంకాయల్ని నేను మధ్యలోకి కట్ చేసుకున్నాను స్టఫింగ్ కోసం అని. ఇప్పుడు మనము ఈ వంకాయ పొట్టలోకి ఈ మసాలాని దూరించేయాలి. దాని తర్వాత కర్రీ రెడీ అయిన తర్వాత మన పొట్టలోకి ఈ మసాలా వంకాయని దూరించేసేయాలన్నమాట. యమ్మీ ఉంటుంది టేస్ట్. విధంగా వంకాయల్లో స్టఫింగ్ ఫిల్ అయిన తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకొని ఇవన్నిటిని ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు నేను వంకాయలు ఒకవైపు వేగుతుండగా నేను ఫస్ట్ చల్లార్చుకున్న ఈ కొత్తిమీర మిశ్రమాన్ని మిక్సీ చేసుకుంటున్నానండి పచ్చడి కోసం. కొత్తిమీర మిశ్రమం కాస్త పేస్ట్గా మారిపోయిందనమాట. ఇప్పుడు పోసేసుకోవడమే మనం పచ్చడిలోకి. అంతే అండి, ఎంతో సింపుల్గా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా పచ్చడి, అట్లాగే వంకాయ పొడి మసాలా, అదేవిధంగా టమాటా పప్పు, వేడి వేడి అన్నం రెడీ అయిపోయినట్టే. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ కమెంట్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.